ఒకప్పుడు లార్డ్ కృష్ణ చిన్నప్పుడే గోకులంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అతను చాలా అల్లరి పిల్లవాడు, కాని ఎంతో ప్రేమతో అందరినీ ఆకట్టుకునేవాడు. గ్రామంలో ఉన్న అందరూ కృష్ణుడిని చాలా ఇష్టపడేవారు. కృష్ణుడు వెన్న అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఇంట్లో ఉన్న వెన్నను దాచిపెట్టి తినేవాడు. ఒకరోజు అతని తల్లి యశోద వెన్నను దాచిపెట్టింది. కాని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెతికి గిన్నెలో ఉన్న వెన్నను తీసుకుని తిన్నాడు. అందరూ కలిసి నవ్వుకుంటూ ఆడుకున్నారు. ఒకరోజు యశోదమ్మకు కోపం వచ్చింది. "నువ్వు ఎందుకు ఇలా అల్లరి చేస్తావు?" అని అడిగింది. కృష్ణుడు నవ్వుతూ, "అమ్మా, నేను అందరితో పంచుకుంటాను కాబట్టి తింటున్నాను" అని చెప్పాడు. అతని మాటలు విని యశోదమ్మ నవ్వేసింది. మరొక రోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నది దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడ ఒక పెద్ద పాము, కాళియ నాగం ఉండేది. అందరూ భయపడ్డారు. కాని కృష్ణుడు ధైర్యంగా ఆ పాముపైకి ఎగిరి దానిమీద నృత్యం చేశాడు. ఆ పాము ఓడిపోయి కృష్ణుడి ముందు వంగిపోయింది. గ్రామంలోని ప్రజలు కృష్ణుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను చిన్నవాడే అయినా ఎంత గొప్ప శక్తి ఉందో అందరూ